హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చి మటన్ ములక్కాడ జీడిపప్పు కర్రీ అండి. కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రైస్ లోకైనా బిర్యానీ చపాతీల్లోకి దేనిలో కన్నా చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చేసేద్దాం. నా ఛానల్ గనక మీరు ఫస్ట్ టైం వ్యూ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ని కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు ఆయిల్, దానితో పాటే మటన్ ములిగేంత వరకు వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని విజిల్ పెట్టించుకోవాలండి. 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు. కుక్కర్ చల్లారిన తర్వాత మటన్ పీసెస్ ని అలానే వాటర్ ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా, అలానే ఒక వెల్లుల్లి పూర్తిగా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు గసగసాలు, దానితో పాటే మీడియం సైజు టొమాటో ఒకటి, 3 యాలకులు, చిన్ని దాల్చిన చెక్క, 4 నుంచి 5 వరకు లవంగాలు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ మసాలా అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1/2 కప్ వరకు జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. దానితో పాటే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. ఇది నార్మల్ జీడిపప్పు అండి. అదే మీరు పచ్చిపప్పు తీసుకున్నట్లయితే దాన్ని సపరేట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇది మామూలుదే కాబట్టి నార్మల్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 తీసుకున్నానండి. దానితో పాటే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా. ఉల్లిపాయ ముక్కల్లో ఇలాగా సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా మగ్గిపోతాయండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది కనిపించట్లేదు కదండి. అంత బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. తర్వాత బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మసాలా అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మటన్ కూడా యాడ్ చేసుకుని ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా నెమ్మదిగా జాగ్రత్తగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ లో సపరేట్ చేసిన వాటర్ అంతా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ లో ఇలాగా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది జీడిపప్పు మటన్ ములక్కాడ కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.